ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఓయూ జేఏసీ మిత్రులందరూ కూడా జైభీములు తెలియజేస్తూ జనరేటర్ వచ్చిందట, దయచేసి దానికి కనెక్షన్ ఇవ్వాల్సిందిగా సౌండ్ సిస్టమ్ మిత్రులను కోరుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ జనజాతరలో భాగం కావాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. తెలంగాణ సాంస్కృతిక సారథిలో 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిరనగానే చాలా సంతోషపడ్డాం. కొంతమేరకు న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని అనుకున్నాం. కానీ మిత్రులారా 550 మంది కాదు, నేను ఆ రోజు సాంస్కృతిక సారథి ఆఫీసులోనే కేసీఆర్ గారు ఆ సభకు వచ్చినప్పుడు నేను మైక్లో ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నేను ఆ విషయం చెప్పాను. కుండబద్దలు కొట్టి కళాకారులు ఒక 550 మంది లేరు, ఇంకా చాలా మంది కళాకారులు అన్యాయం జరిగినటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగినప్పుడే ఈ ఉద్యోగానికి అర్థం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత మాలాంటి ప్రశ్నించేటువంటి కళాకారులు బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజీని కలిగి ఉన్నటువంటి కళాకారులుగా ఒక కాడ బానిసై బతకడం అనేది మొదటి నుంచి ఇష్టం లేకపోయినా సరే కొంతకాలం ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితి కూడా మేము బ్రేక్ కావడం జరిగింది. కానీ ఈరోజు ఒక 6 నెలల కాలంలోనే ఈ నియంత్రితటువంటి పోకడలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా నాలాంటి వాడు గలమిప్పకపోతే ఇక మళ్ళా పుట్టము, కానీ పుట్టిన నాడు అయినా బహుజనుల కోసం బతకాలనేది ఆలోచిస్తున్నాం. 1997-98లో మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభలు కాంచి ప్రారంభమైన సాంస్కృతిక ఉద్యమంలో మేము భాగమైన వాళ్ళం. 16-17 సంవత్సరాలుగా ప్రజల మీద ఆధారపడి బతికినాం. 10 రూపాయలు 100 రూపాయల ఛార్జీతో హైదరాబాద్కి వచ్చినాం. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నేను అంటే ఒక కవిని అనేటువంటి గుర్తింపు తెచ్చుకోగలిగినాం. ఇవాళ 24,000 జీతం కోసం నా గొంతును మూగబోయడం, నా పాటను ఆపుకోవడం, ఇంకెవరికో బదిలీ చేసేటువంటి పాటలు రాయడం నాకు ఇష్టం లేదు. నేను మళ్ళీ ప్రజల కాడికి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజలకు మోసుకుపోయి పాడడం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన నెల రోజులకే నేను ఒక పాట రాశాను. అది అనుకోకుండా యూట్యూబ్లో కూడా వెళ్ళిపోయింది. అది అంటే ఆ రోజే నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం నేను చెప్పగలిగాను. నేను ఎవరికి ఇది రాయాలన్నా వద్దా అని ఎవరు చెప్తే నేను రాసినటువంటిది కాదు, నా మనసు ఏది స్పందిస్తుందో అది రాశాను. ఆ రోజు చెప్పినటువంటి పాటను ఈరోజు నేను మీకోసం పాడి వినిపిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఆ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే నేను సాంస్కృతిక సారథి నుంచి నేను బయటకు రావాలని ఈరోజు ఎల్లన్న మరియు నా ఈ మిత్రులందరూ కూడా వీరి ఆధ్వర్యంలో నేను ఈ జనజాతర కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ మరొక సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేస్తా ఉన్నాం. మరొక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం కోసం మేము ఈనాడు మళ్ళీ కాలి గజ్జగట్టి మళ్ళీ దొంగడేసి మళ్ళీ గ్రామాల్లోకి పోయేటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం. పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోతాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా వాదనలు తీరలే, తెలంగాణలో దళిత బహుజనుల రాజ్యాధికారం రావాలనేటువంటి ఆశయంతో ఇవాళ మరొకసారి కాలి గజ్జగట్టి మేము ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేస్తూ నేను అడిగినటువంటి ప్రశ్న అది. ఆ ప్రశ్న మీ ముందు అందరికీ వినిపించి ఈ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు క్యాంపస్ వేదికగా అమరవీరుల సాక్షిగా మేము మళ్ళీ మా కాలి గజ్జగట్టి భుజాన గుంగేసి మళ్ళీ గ్రామంలో వెళ్తాము. సాంస్కృతిక సారథికి నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు. ప్రజలతో సంబంధం, బహుజన సమాజంతో సంబంధం. మీ విద్యార్థులందరూ కూడా మీ ఉద్యమానికి నా పాటకు మీ మద్దతుగా మనమందరం కలిసి నడుద్దామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలయ్యేటట్టు చూడు, మీ హామీలన్నీ సారు అమలయ్యేటట్టు చూడు, మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటరా, ఓసారి మీరు మనసులున్న మాట వింటరా, ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, త్వరగారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, త్వరగారు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు నా బతుకు బాధ చెప్పి
పుట్టినప్పుడు సీమాంధ్ర పాలకులను తిట్టినప్పుడు దేవుడే దిగి వచ్చనని జేజేలు పలికితిమి దేవుడే దిగి వచ్చనని జేజేలు పలికితిమి నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడువదాయే మా మనసులున్న మాట వింటరా ఓసారు మీరు మనసులున్న మాట వింటరా ఓసారు మీ పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు తెలంగాణ రాష్ట్రమంటివి వచ్చినంత ముఖ్యమంత్రి దళితుడంటివి ఆహా తెలంగాణ రాష్ట్రమంటివి వచ్చినంత ముఖ్యమంత్రి దళితుడంటివి ఆహా పదవులు నాకెందుకంటివి రాష్ట్రానికి కావలి కుక్కైతనంటివి పదవులు నాకెందుకంటివి రాష్ట్రానికి కావలి కుక్కైతనంటివి అంగువార్ పాఠాలతో అరచేతుల వైకుంఠం అంగువార్ పాఠాలతో అరచేతుల వైకుంఠం అంగువార్ పాఠాలతో అరచేతుల వైకుంఠం అంగువార్ పాఠాలతో అరచేతుల వైకుంఠం గడిల నిర్మాణం కై గల్లి గల్లి కొట్టుల్లో మనసులున్న మాట వింటరా ఓసారు మీరు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు మనసులున్న మాట వింటరా ఓసారు మీరు పల్లెకి మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు కవితమ్మను బొమ్మ చేసివి ఊరూరుకు తెలంగాణ తల్లి అంటివి కవితమ్మను బొమ్మ చేసివి తెలంగాణ తల్లి అంటివి కొడుకుకు సిరిసిల్లనిస్తివి అల్లుడికి సిద్ధిపేట రాసి పెడితివి అల్లుడికి సిద్ధిపేట రాసి పెడితివి బిడ్డను ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేసి బిడ్డను ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేసి గల్లీల నీ రాజకీయం కమ్మత్తుగా నడిపిన మనసులున్న మాట వింటారా ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు మేము డప్పు కొట్టి పాట పాడితే ఓసారి మీరు డప్పు కొట్టి పాట పాడితే ఓసారి మీరు పదవులన్నీ ఏలబడితిరా త్వరగారు మీరు పదవులన్నీ ఏలబడితిరా త్వరగారు మీరు సమైక్యాంధ్ర భజన చేసిన తుమ్మల తలసాని లెక్క మంత్రులయ్యిరే సమైక్యాంధ్ర భజన చేసిన తుమ్మల తలసాని లెక్క మంత్రులయ్యిరే జగన్ జెండ మోసి తిరిగిన కొండా సురేఖ గుండగిరి తెలియదా జగన్ జెండ మోసి తిరిగిన కొండా సురేఖ గుండగిరి తెలియదా నిజమైన ఉద్యమకారుల మధ్యల వదిలేసి నిజమైన ఉద్యమకారుల మధ్యల వదిలేసి నీతి తప్పిన దొంగల వెంట దిప్పుకుంటుందో మనసులున్న మాట వింటరా ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు మనసులున్న మాట వింటరా ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా త్వరగారు మీరు తెలంగాణ మహిళలంటేను నాతో పుట్టిన అక్కా చెల్లెళ్ళు వంటివి తెలంగాణ మహిళలంటేను నాతో పుట్టిన అక్కా చెల్లెళ్ళు వంటివి సమ్మక్క సారక్కలకు సాకలి ఐలమ్మలకు చెల్లెలంటివి సమ్మక్క సారక్కలకు సాకలి ఐలమ్మలకు చెల్లెలంటివి రాణి రుద్రమదేవిల చరితలెల్ల చెప్పి రాణి రుద్రమదేవిల వీర చరితలెల్ల చెప్పి ఒక్క మహిళను మంత్రిని చేయని మగ మహారాజు తెలంగాణ ఓసారి మీరు
భీమ్సేన్ అంబేద్కర్. జై తెలంగాణ, జై తెలంగాణ.